ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ మధ్యకు ఇచ్చేసి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి గురించి మీకు ప్రకటించుటకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. మీరు ఏ పనిలో ఉన్ననో కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, ఇక సంవత్సరపు చివరి నెల డిసెంబర్ మాసంలో మనం ఉన్నాం. ఈ డిసెంబర్ మాసాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రపంచవ్యాప్తముగా ఎల్లలు లేకుండా అనేక దేశాలలో, అనేక ప్రాంతాలలో, అనేక రాష్ట్రాలలో యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుకలు జరపడం మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ఇక డిసెంబర్ మాసాన్ని క్రైస్తవ పరిభాష ప్రకారము ఆనందాల మాసముగా పిలుస్తూ ఉంటాం. అయితే ఇక సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుకలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మీకు తెలియజేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. 2024 సంవత్సరాల క్రితము ప్రపంచానికి నడుబొడ్డు అయిన ఇజ్రాయేల్ అనబడినటువంటి దేశములో యేసుక్రీస్తు వారు కన్యక గర్భమున ఈ లోకములోనికి దిగి వస్తాడని తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రవక్తల నోట, తన యొక్క సేవకుల నోట పలికించి రాయించి పెట్టాడు. అయితే ఇజ్రాయేల్ దేశములో కన్యక అయినటువంటి మరియ గర్భమున యేసుక్రీస్తు వారు జన్మించారు. ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశము నుండి సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేసి కొందరు జ్ఞానులు, శాస్త్రవేత్తలు యేసుక్రీస్తు వారిని ఆరాధించుటకును, ఆయనను పూజించుటకును, ఆయనకు మ్రొక్కుటకును ఆయన యొద్దకు కొన్ని నెలలు తరబడి ప్రయాణాలు చేసి ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొద్దకు, ఆ శిశువు యొద్దకు రావడం జరిగింది. అయితే వారు వస్తూ కొన్ని కానుకలు వారు తీసుకొచ్చారు. ఆ కానుకల గురించి మనం అధ్యయనం చేసినట్లయితే కొందరు బంగారమును తీసుకొచ్చారు, మరికొందరు సాంబ్రేణి తీసుకొచ్చారు, మరికొందరు బోళమును తీసుకొచ్చారు. వీరు తీసుకొచ్చినటువంటి 3 రకాలైనటువంటి కానుకలు 3 రకాలైనటువంటి సందర్భాలను, 3 రకాలైనటువంటి విషయాలను ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాయి. వారు తీసుకొచ్చినటువంటి బంగారము గురించి అధ్యయనం చేస్తే బంగారము యేసుక్రీస్తు వారి యొక్క రాజరికానికి, ఆయన యొక్క దైవత్వానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. లేఖనాలు చెప్తున్నవి, యేసుక్రీస్తు వారు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడని, ఆయన దేవుడై ఉన్నాడని వారు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క బంగారము సాక్ష్యమిస్తూ ఉన్నది. రెండవదిగా సాంబ్రాణి తీసుకొచ్చారు. ఈ సాంబ్రాణి మనకు తెలుసు, పరిమళ ద్రవ్యాలు, సువాసననిస్తూ ఉన్నది. అయితే ప్రియులారా, ఇక సాంబ్రాణి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ జీవితానికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు అనబడే దేశములో ఆయన సవాలు చేస్తూ ఉన్నారు. నాయందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడు అని ప్రభువు 2000 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి సవాలు విసిరారు. ఆ సమయంలో ఆయనలో పలానా పాపం ఉన్నదని నిరూపించేవారు ఎవరూ లేకపోయారు. అవును, లేఖనాలు సాక్ష్యమిస్తున్నవి, యేసుక్రీస్తు వారు పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడని వారు తీసుకొచ్చినటువంటి సాంబ్రాణి మనకి సాక్ష్యమిస్తూ ఉన్నది. మూడవదిగా చూసినట్లయితే బోళాన్ని వారు తీసుకొచ్చారు. ఈ బోళము కఠినమైనటువంటి చేదు. ఈ కఠినమైనటువంటి చేదైనటువంటి బోళము సర్వమానవాళి పాప విమోచన కొరకు ఆయన పొందబోయేటువంటి శిలువ మరణాన్ని చూపిస్తూ ఉన్నది. శిలువ మరణానికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు శిశువుగా ఉన్నటువంటి ఆ బాల్య దినాలలోనే ప్రపంచపు శాస్త్రవేత్తలు లేదంటే జ్ఞానులైనటువంటి వారు సుదీర్ఘ ప్రయాణం చేసి ఆయన ఎద్దుకు వచ్చి తమ పెట్టులు విప్పి, తమ కానుకలు సమర్పించి ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ను పూజించిరని లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. సర్వ మానవాళి పాప విమోచన కొరకు దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి నరవతారిగా ఈ లోకంలోనికి వచ్చి శిలువ మ్రానుపైన ఘోరమైన శ్రమలను పొంది ఆయన మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి
తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి మరి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఇట్టి ప్రభువు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. ప్రియులారా, మీరు యేసుక్రీస్తు వారి గురించి విని ఇంకను మరి నిర్లక్ష్యముతో ఉన్నట్లయితే మరి దినములు చెడ్డవని, మరి రేపు ఏమి సంభవించునో మనకు తెలియదని లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుని యేసు చెంతకు చేరాలని, ఆయనందు సర్వమానవాళికి అనుగ్రహపడుచున్న పాప క్షమాపణను అంగీకరించి పునరుద్ధానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన.